పవన్ కళ్యాణ్ గారికి మరి వైఎస్ఆర్‌సీపీ అంటే ప్రేమ, లేదంటే భయమా అనేది అర్థం కాకుండా ఉంటది. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక పర్సన్ గురించి గాని, ఒక వ్యవస్థ గురించి కంటిన్యూస్‌గా మాట్లాడుతుంటే అయితే ఇష్టమైన అనుకోవాలి. లేదంటే భయమైన అనుకోవాలి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసే మాటలు చూస్తుంటే ఇప్పుడని కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా సరే, వైఎస్ఆర్‌సీపీ ప్రస్తావన లేకుండగా ఆయన మీటింగ్ అనేది ఉండదు. ఇది మాత్రం 100% ఫ్యాక్ట్ ఇది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు కాంట్రోవర్సీ స్పీచ్ కాకుండగా వైఎస్ఆర్‌సీపీ మీద ఇన్సల్టింగ్ అయిన వర్డ్స్ అనేది ఇన్సల్ట్ చేసే విధంగా వైఎస్ఆర్‌సీపీని విమర్శించారు. అయితే ఇక్కడ చెప్పేదేంటంటే, పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్‌సీపీని విమర్శించే ముందు అసలు మన బలం ఏంటి? మనం ఏంటి అనేది ఒకసారి కొంచెం అనలైజ్ చేసుకుంటే నిజానిజాలేంటనేది, ఎవరు ఏంటి అనేది మనం ఒకసారి గ్రహించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, వైఎస్ఆర్‌సీపీ 2029లో రానివ్వను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు ఆశీర్వదిస్తే ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వస్తదనేది పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకోవాలి. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి దాన్నేమంటారు? మదం ఇంకేదైనా వర్డ్ అనుకోండి. అది గనక తలకెక్కితే ఇటువంటి మాటలే వస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్‌సీపీ తాటాక చప్పుళ్లకు జనసేన భయపడదు, మేము భయపడం అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. తాటాక చెప్పుళ్ళు ఎవరయ్యి? వైఎస్ఆర్‌సీపీయా? జనసేనయ్యా? ఒకసారి మనం చూద్దాం ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన రాజకీయ ప్రస్థానం మొదటి రోజు నుండి టిల్ ఈ రోజు వరకు కూడా ఆయన ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండగా, ఎటువంటి కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయకుండగా, ఆయన స్వయంగా పార్టీని పెట్టి, పార్టీని ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూ, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ, గెలిపైనా, ఓటమైనా సింగిల్‌గానే భరిస్తాడు చూసారా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి బలం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఇక మన నాయకత్వం గురించి మాట్లాడదాం. మన నాయకత్వం అంటే నా నాయకత్వం కాదు, మీ నాయకత్వం. మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి టిల్ ఈ రోజు వరకు కూడా సింగిల్‌గా పోటీ చేయరు. ఏదో ఒక పార్టీతో మద్దతు పెట్టుకొని, గతంలో బీజేపీ, దాని తర్వాత మాయావతి గారు, దాని తర్వాత సిపిఐ, సిపిఎం అబ్బో! చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీలతో కూడా మీరు కలిసారు. మళ్ళీ విడిపోయి ఇప్పుడు బీజేపీ, టీడీపీతో కంటిన్యూ‌గా ఎళ్తున్నారు. ఇది మీ బలం. అంటే డైరెక్ట్‌గా చెప్పాలి అంటే మీరు ఒక వ్యక్తి సహాయం లేకుండగా, ఒక పార్టీ సహాయం లేకుండా మీరు రాజకీయాలు చేయడం రాదు మీకు. మీరు ఎప్పుడు మాట్లాడినా సరే మత రాజకీయాలు, అటు కుల రాజకీయాలు తప్ప, రాష్ట్రంలో రైతుల గురించి మాట్లాడరు, రాష్ట్రంలో విద్యార్థుల గురించి మాట్లాడరు, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడరు. ఇదేవి మీకు పట్టదు కానీ, మీటింగ్ పెట్టినప్పుడల్లా వైఎస్ఆర్‌సీపీని విమర్శించడం, వైఎస్ఆర్‌సీపీ మీద బురద జల్లడం, బలాలు, బలహీనతల గురించి మనమే మాట్లాడుకుంటే ప్రజలకి అన్నీ తెలుసు. వైఎస్ఆర్‌సీపీ బలం ఎంత, జనసేన బలం ఎంత అనేది ప్రజలకి అన్నీ తెలిసి పవన్ కళ్యాణ్ గారు. ఇంకేదో కామెంట్ చేశారు మీరు. రక్తం ఏదో ఉడుకుద్ది ఏదో అన్నారది. ఆ రక్తం ఎంత ఉడుకుతుందో లేదో అనేది 2029లో మీరు సింగిల్‌గా పోటీ చేసి మీ కార్యకర్తలకి అవకాశం ఇస్తే, మీ రక్తం ఎంత వేడిగా ఉంది, ఎంత రక్తం ఉడుకుతుందో అనేది తెలుస్తది. సో, అది మానేసి రక్తాల గురించి మీరే మాట్లాడ్డాలు, బలాల గురించి మీరే మాట్లాడ్డాలు, మేము వైఎస్ఆర్‌సీపీని 2029లో రానివ్వని చెప్పి మీరే మాట్లాడ్డాలు, ఇయన్నీ చూస్తా ఉంటే వదిలేండి ఏం చెప్తాం గానీ, చివరగా చెప్పేదేంటంటే పవన్ కళ్యాణ్ గారు, ఈ సిద్ధాంతాన్ని మీరు ఫాలో అయితే రాజకీయ పరంగా మీరు సక్సెస్ అవుతారు. పొలిటీషియన్‌కి, లీడర్‌కి తేడా ఏంటంటే, పొలిటీషియన్స్ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అధికారం కోసం 10 మంది పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఫార్మ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు పొలిటీషియన్స్. లీడర్, నాయకుడు ఎవరు అంటే, ఏ పార్టీతో పొత్తు లేకుండగా ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటాడు చూసారా? వీళ్ళు లీడర్స్. సో, ఈ సిద్ధాంతాన్ని మీరు ఫాలో అయితే పొలిటీషియన్స్‌గా మారి లీడర్‌గా ఎదిగే అవకాశం మీకు చాలా ఉంది.